ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యొక్క సిలబస్ చూసుకుంటే మనకి రీజనింగ్ అనేది 30 మార్క్స్‌కి ఉంటది. అలాగే జనరల్ అవేర్‌నెస్ అలాగే కరెంట్ అఫైర్స్ అనేది 20 మార్క్స్‌కి ఉంటది. జనరల్ సైన్స్ విషయానికొస్తే 25 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ 25 మార్క్స్‌కి అనేది మనకి ఎగ్జామ్ ఉంటది. అయితే టైమింగ్ చూసుకుంటే 90 మినిట్స్ ఉంటది. 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి ఉంటది. ఓకే. నెక్స్ట్ మనం ఏదైనా రాంగ్ ఆన్సర్ చేస్తే మనకి 1/3 మార్క్ అనేది నెగెటివ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి సిలబస్ అనేది ఈ రకంగా ఉంటుంది. అయితే మనం సేఫ్‌గా 70+ మార్క్స్‌ని క్రాస్ చేయాలనుకుంటే ఈ సిలబస్‌ని ఏ విధంగా ప్లాన్ చేసుకొని ఏ టాపిక్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తే మనకి 70+ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉందో ఇప్పుడు చూద్దాం మనం. ఓకే. ఫస్ట్ రీజనింగ్ విషయానికొస్తే మనం చెప్పాం కదా 30 మార్క్స్ ఉంటాయి. ఈ 30 మార్క్స్‌లో మేజర్‌గా ఎక్కువగా రిపీట్ అవుతున్న ప్రీవియస్ పేపర్‌ని మనం చేసుకున్నట్లయితే ఇది యొక్క ప్రీవియస్ పేపర్స్‌ని మనం చెక్ చేసుకొని చూసుకున్నట్లయితే మనకి సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్ నుంచి మనకి 2 ఆర్ 4 క్వెషన్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్‌లో సిట్టింగ్ అరేంజ్‌మెంట్ నుంచి అయితే వస్తున్నాయి. అలాగే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే డైరెక్షన్ నుంచి కూడాను మనకి 2 క్వెషన్స్ కంపల్సరీగా వస్తాయండి మేజర్‌గా. కాబట్టి మెయిన్‌గా మనకి సిట్టింగ్ అరేంజ్‌మెంటు, డైరెక్షన్స్, నెక్స్ట్ నెంబర్ సిరీస్ విషయానికొస్తే మనకి 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఓకే. ప్రీవియస్ పేపర్‌ని బేస్ చేసుకొని చెప్తున్నారండి. ఇది 2018లోనే జరిగిన గ్రూప్ డికి, 2022లో జరిగిన గ్రూప్ డిని ఈ ఎగ్జామ్స్‌ని బేస్ చేసుకొని ఇది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కోడింగ్ డీకోడ్ నుంచి 3 మార్క్స్ వస్తున్నాయి. అలాగే స్టేట్మెంట్ కన్క్లూజన్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఎనాలజీ నుంచి 2 మార్క్స్, క్లాసిఫికేషన్ నుంచి 3 మార్క్స్. అంటే టోటల్‌గా మనకి 30 మార్క్స్‌కి చూసుకున్నట్లయితే క్యాలిక్యులేషన్ చేయండి. 2, 6, 8, 11, 13, 15, 18 అంటే మనకి 18-20 మార్క్స్ అనేవి రీజనింగ్స్ నుంచి మనం తెచ్చుకుంటే మన సేఫ్ స్కోర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. రీజనింగ్స్ నుంచి 30 మార్క్స్‌కి 20 అయినా మ్యాక్సిమం రావాలి. ఈ టాపిక్స్‌కి మెయిన్‌గా ఎక్కువ ఫోకస్ చేయండి. మిగతా ఉన్నాయంటే అవి ఫోకస్ చేయొద్దు అనట్లేదు. కానీ ఫోకస్ చేయాల్సినవి ఇవి. ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ పర్సన్స్ ఉంటారు కదా, కోచింగ్ తీసుకొని ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మనం ఇది చెప్పవసరం లేదు. బిగినర్స్కి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ప్లాన్ చేసేసుకోండి సక్సెస్ అవ్వాలంటే. ఓకే. నెక్స్ట్ మనకి మ్యాథ్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి మనకి 25 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ 25 మార్క్స్‌లో మేజర్‌గా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకు మార్క్స్ వస్తాయంటే సింప్లిఫికేషన్ నుంచి 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఏజ్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 2 మార్క్స్, ఆల్జీబ్రా నుంచి 3 మార్క్స్, మెన్సురేషన్ 2D అండ్ 3D ఉంటాయి కదా, మెన్సురేషన్ ఈ షేప్స్ గురించి అందు నుంచి 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. జామెట్రీ ఉంటుంది. మ్యాక్సిమం ఇది మనకి ఎన్సీఈఆర్టీ బుక్స్ ఉంటాయి కదా 10th క్లాస్లో, ఇవి మీరు ఫాలో అయితే సరిపడుతుంది. జామెట్రీ నుంచి మనకి 2 మార్క్స్ వస్తాయి. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం నుంచి 2 మార్క్స్, నెంబర్ సిస్టమ్ నుంచి 2 మార్క్స్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. ఇది మేజర్స్ అండి. మిగతా రిమైనింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయి, దాని నుంచి కూడా వస్తాయి. కానీ ఈ టాపిక్స్లో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ అంటే రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ అనేది ఈ టాపిక్స్ నుంచే వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు టోటల్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే అంటే టోటల్గా ఈ టాపిక్స్ నుంచి మనం ఓవరాల్గా మంచిగా ప్రాక్టీస్ అయితే మనకి 21 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. ఆల్రెడీ మనకి రీజనింగ్స్లో 18 అనుకుందాం. నెక్స్ట్ మ్యాథ్స్లో 21 అనుకుందాం. టోటల్గా ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, మనకి 39 మార్క్స్ అనేది వచ్చింది. దేని నుంచి, రీజనింగ్స్ నుంచి, మ్యాథ్స్ నుంచి మనకి 39 అనేది రావడం జరిగింది. ఇంకా జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా ఇప్పుడు మనం చూసుకుందాం. ఓకే. ఇప్పుడు జనరల్ సైన్స్ టాపిక్స్ చూసుకుంటే మనకి 25 మార్క్స్ వస్తుంది. జనరల్ సైన్స్ అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 4 టాపిక్స్ నుంచి కూడా మనకి 25 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఫిజిక్స్ నుంచి 8 మార్క్స్ ఛాన్సెస్ ఉన్నదండి. 8 మార్క్స్ వచ్చే ఛాన్స్. ఈ ఫిజిక్స్లో మనకి ఎక్కువగా మెకానిక్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ, లైట్, మ్యాగ్నెటిజం, గ్రావిటీ, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, వాటి నుంచే రిపీటెడ్గా మనకి ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎన్సీఈఆర్టీ బుక్స్ ఏనండి. కంపల్సరీగా ఎన్సీఈఆర్టీ బుక్స్లో నుంచి మాత్రం వస్తాయి. మనం 6th 10th క్లాస్ వరకు కూడాను ఈ బుక్స్ని ఫిజిక్స్ చదువుకుంటే మనకి ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ బుక్స్లో కూడా ప్రజెంట్ ఎన్సీఈఆర్టీ బుక్స్ ఏనండి. ఇవి కూడాను ఒకవైపు తెలుగు మీడియం, ఒకవైపు ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నారు కదా, ఎన్సీఈఆర్టీ బుక్సే. ఇవి కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపడుతుంది. ఓకే. మెయిన్గా నెక్స్ట్ దీంతో పాటు మనం ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఏ టాపిక్స్కి అయితే ఎక్కువ వాల్యూ చేస్తున్నామో 6th 7th అదే టాపిక్స్ని ఇంటర్మీడియట్లో చదవండి.
ఓకే. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వస్తే ఇందు నుంచి కూడా మనకి 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఎక్కువగా రిపీటెడ్ అవుతున్న ఏరియా ఏదంటే పీరియాడిక్ టేబుల్కి ఇంపార్టెన్స్ ఎక్కువ అండి. మెటల్స్, నాన్ మెటల్స్, మిక్స్డ్ ఎలాయిస్ ఉంటాయి కదా, ఇవి కెమికల్ రియాక్షన్స్ నుంచి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి. కెమికల్ రియాక్షన్స్ టైప్స్ ఉన్నాయి కదా, దాని నుంచి కూడా కంపల్సరీగా వస్తాయండి. ఎక్కువ రిపీటెడ్ అవుతుంది కెమికల్ నుంచి, పీరియాడిక్ టేబుల్ నుంచి. నెక్స్ట్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మీకు కొద్దిగా ఇంట్రడక్షన్ చేసుకుంటే మనకి ఈజీగానే ఉంటుంది కెమిస్ట్రీ నుంచి. ఓకే. నెక్స్ట్ బయాలజీ విషయానికి వస్తే 6 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. హ్యూమన్ బాడీ గురించి మొత్తం తెలుసుకోవాలి మనం. హ్యూమన్ బాడీ అంటే టాప్ టు బాటమ్ అండి, అన్ని సిస్టమ్స్ తెలుసుకోవాలి. రెస్పిరేటరీ సిస్టమ్ తెలుసుకోవాలి, నెక్స్ట్ మనకి ఎక్స్క్రిషనరీ సిస్టమ్ తెలుసుకోవాలి, రీప్రొడక్షన్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ సిస్టమ్స్ ఎన్నెన్ని ఉన్నాయో మనకి నెక్స్ట్ అన్ని సిస్టమ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఓకే. అప్పుడు తెలుసుకున్నప్పుడే మనకి ఇది హ్యూమన్ బాడీ గురించి తెలుసుకున్నట్టుగా అవుతుంది. నెక్స్ట్ టిష్యూస్ గురించి తెలుసుకోండి. జెనెటిక్స్, యానిమల్ అండ్ ప్లాంట్ ఫిజియాలజీ అండ్ వాటి యొక్క కింగ్డమ్స్ అంటే వృక్షరాజ్యం, జంతురాజ్యం అంటాం కదా, వాటి గురించి నేర్చుకుంటే మనకి బయాలజీ ఈజీ అవుతుంది. 6 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు టోటల్గా నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకి ఈ జనరల్ సైన్స్లో మిక్స్ చేశారు టాపిక్ని. టోటల్గా చూసుకుంటే మనకి ఇక్కడ 25 మార్క్స్కి ఫిజిక్స్ 8, కెమిస్ట్రీ 8, బయాలజీ 6, టోటల్గా చూసుకుంటే 22 మార్క్స్. అంటే ఇది కూడా అందులో మిక్స్ చేద్దాం, మొత్తం 22 మార్క్సెస్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. మనకి ఏంది జనరల్ సైన్స్ నుంచి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ చూసుకుంటే 20 మార్క్స్ వస్తాయి. ఈ 20 మార్క్స్ నుంచి మనకి ఎక్కువగా రిపీటెడ్గా వస్తుంది హిస్టరీ నుంచి అండి. హిస్టరీ నుంచి 3 మార్క్స్ వస్తాయి. హిస్టరీ అంటే అదే చిన్న టాపిక్ కాదండి, ఇది చాలా పెద్ద టాపిక్ అని. అందులో మనకి అదే ప్రాచీన యుగము, మధ్యయుగము ఇవి ఉంటాయి కదా మనకి, యాన్సెంట్, మోడర్న్ హిస్టరీ అనేసి. ఆ హిస్టరీ గురించి ప్రతి టాపిక్స్ గురించి నేర్చుకోవాలి. 3 మార్క్స్ వస్తాయి. పాలిటీ నుంచి 3 మార్క్స్ వస్తాయి. జాగ్రఫీ నుంచి ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ కాదు, ఇండియన్ జాగ్రఫీ ఎక్కువ మీరు చూసుకోండి, 3 మార్క్స్ వస్తాయి. ఎకానమీ కూడా 2 మార్క్స్ వస్తాయి. అలాగే స్టాటిక్ జీకే నుంచి 4 మార్క్స్ వస్తాయి. స్టాటిక్ జీకే అంటే మనకి శాటిలైట్స్, నెక్స్ట్ అన్నీ కూడా ఇందులోనికి మిక్స్ అవుతాయి. అవార్డ్స్, ఫెస్టివల్స్, గేమ్స్ ఇవన్నీ కూడా స్టాటిక్ జీకేలోనికి వస్తాయి. టోటల్గా 20 మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 అంతా 6, 10, 15. ఇక్కడ నుంచి మనకు ఒక 15 మార్క్స్కి వస్తాయి. టోటల్గా మనం మార్క్స్ చూసుకుంటే రీజనింగ్స్ నుంచి మనకి మ్యాక్సిమం 18 అనుకుందాం. నెక్స్ట్ మ్యాథ్స్ నుంచి 21, నెక్స్ట్ జనరల్ సైన్స్ నుంచి ఒక 22, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 15 అనుకుందాం. ఇప్పుడు టోటల్గా మనం యాడ్ చేసుకుంటే 76 వస్తాయండి. అంటే మనకి 75+ మార్క్స్ వస్తే మనం సేఫ్ స్కోర్లోకి మ్యాక్సిమం వెళ్ళినట్టుగానండి. 70 to 75 మార్క్స్ అనేది మనకి వస్తే మ్యాక్సిమం సేఫ్ స్కోర్లోకి వెళ్ళినట్టుగా, కానీ 75+ వస్తే చాలా బెటర్ అండి. ఓకే. థ్యాంక్ యూ.